వ్యవస్థని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ని ఈరోజు అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తలని రక్షించడానికి ఒక డిజిటల్ బుక్ రూపొందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల్లో నిన్న ఈ డిజిటల్ బుక్ని ఓపెన్ చేయటం, అలాగే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రేపు మండల స్థాయిలో కూడా ఈ డిజిటల్ బుక్ని తీసుకుపోతూ ఉన్నాం. గడిచిన 16-17 నెలల కాలంలో కార్యకర్తలు జరిగిన అన్యాయం, అక్రమ కేసులు పెట్టిన అధికారులను కానివ్వండి, దానికి సంబంధించిన తెలుగుదేశం కూటమి నాయకులను అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేస్తాం. ఈ డిజిటల్ బుక్లో ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎవరు దీన్ని అడ్డు పెట్టినా కూడా ఆగే పరిస్థితి ఉండదు. పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు కాపాడుకునే క్రమంలోనే ఈ డిజిటల్ బుక్ను రూపొందించడం జరిగింది. ఎందుకంటే చాలా గ్రామాల్లో, ముఖ్యంగా గురజాల మాచర్ల నియోజకవర్గంలో చూస్తే చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా పోలీసులు అడ్డం పెట్టుకుని గ్రామాల్లోకి పార్టీ కార్యకర్తల నాయకుల్ని రాకుండా చేయటం, నాయకుల మీద దాడులు చేయటం, కానీ పోలీసులు ఎక్కడా కూడా సరైన రీతిలో స్పందించకపోవటం. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా గడిచిన 16-17 నెలల కాలంలో ఈరోజు వరకు కూడా చూస్తే దరిదాపుగా 570 కుటుంబాలు ఈరోజు కూడా బయట ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి నేను 20-25 సంవత్సరాలు రాజకీయంలో చూసాం. పల్నాడులో ఎప్పుడు కూడా ఏదైనా ఎలక్షన్ టైంలో చెదురుముడు సంఘటనలు జరిగితే అది ఎంతో ఒక 15-20 రోజులు సమిచిపోయి ఆవిడ పని వాళ్ళు చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వ నాయకులు కక్షగట్టినట్టు కార్యకర్తలను వేధిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో ఎక్కించబోతూ ఉన్నాం. ఇక్కడే కాదు, ఇక నుంచి కూడా ఏ కార్యకర్తకి ఏ అన్యాయం జరిగినా నేను చెప్తా ఉన్నాను, మాచర్ల నియోజకవర్గానికి ప్రత్యేక సంబంధించి కార్యకర్తలకి ఏ అన్యాయం జరిగినా మీకు డిజిటల్ బుక్లో ఎక్కడ నమోదు చేసుకోవాలో అర్థం కాని కార్యకర్తలు ఎవరైనా ఉన్నా మన ఆఫీసులో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నమోదు చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, పెట్టిన వ్యక్తిని కానీ, నమోదు చేసిన అధికారిని కానీ, దీని వెనకాలని ప్రోత్సహించిన పెద్ద ఆఫీసర్ కానీ, పెద్ద నాయకుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టం. అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా అందరినీ కూడా వాళ్ళని చట్టపరంగా కూడా శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా దగ్గరుండి కూడా చూసుకునే కార్యక్రమం చేస్తాం. నేను పల్నాడు జిల్లాలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి అందరికీ కూడా ఒక భరోసా ఇస్తా ఉన్నాను. అందరూ ధైర్యంగా ఉండండి. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం జరుగుద్ది. ప్రతి కార్యకర్తకు కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. ఎందుకంటే నా మీదనే అక్రమంగా కేసు పెడితే నిన్న నాకు విచారణ పేరుతోటి నాకు నోటీస్ ఇస్తే నిన్న మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఉదయం నుంచి దాదాపు 10 గంటలు కూడా వాళ్ళు విచారించారు. చెప్పాం, విచారణకు సహకరిస్తాం, మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, పెట్టారు. నిన్న విచారణ పేరుతో నన్ను పిలిచినప్పుడు నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి చాలామంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక మాచర్ల నియోజకవర్గమే కాదు, పల్నాడు జిల్లా మొత్తం మీద కూడా కార్యకర్తలు, నాయకులకి మనం ఒకరికొకరికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎదిరించాలంటే, ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలను ఎదిరించాలంటే, రెడ్ బుక్ పేరుతోటి ఏదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో పోలీసు డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఎవరైతే తప్పు చేశారో అధికారులకి, నాయకులకి అందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాం.
వాళ్ళకి చేసిన తప్పుకి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు. అందరూ ధైర్యంగా ఉండాలని ఈ యొక్క డిజిటల్ బుక్ను అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త అన్యాయం జరిగితే ఉపయోగించుకోవాలని కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను.